నమస్తే నేను సతీష్. చేపలు పట్టేందుకు సముద్రంలోనికి వెళ్ళి యూట్యూబ్ ఇన్స్టాలో ఫేమ్ తెచ్చుకుని సెలబ్రిటీలు అయిన వాళ్ళని మనం చూస్తా ఉన్నాం. బట్ చేపలు పట్టడానికి వెళ్ళి ఆ చేపకే బలైపోయిన ఓ యువకుడి గురించి విన్నాక చాలా బాధేసింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే సముద్రంలో కొన్ని వేల జాతులు చేపలుండగా కేవలం కొమ్ము కోణం రకం చేప ఇటీవల ఎక్కువగా మనుషుల మీద దాడి చేస్తాం. ఇంతవరకు 5 మనుషులను ఈ కొమ్ము కోణం చేప చంపేసింది. గతంలో ఈ చేప దాడిలో చనిపోయిన 4 మృతదేహాలైనా దొరికాయి. కానీ తాజాగా బుధవారం చేపల వేటకు వెళ్లి చనిపోయిన మత్స్యకారుడి మృతదేహం కూడా ఇంతవరకు దొరకలేదు. సముద్రం లోతుల్లోనికి లాక్కుపోవడంతో ఆయన కుటుంబంతో పాటు ఈ షాకింగ్ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. మనుషుల మీద దాడి చేస్తున్న కొమ్ము కోణం చేప పేరు చెబితే ఇప్పుడు మత్స్యకారులు భయపడిపోతున్నారు. వాస్తవంగా ఇంతవరకు ఈ రకం చేపలు వలలో పడితే వాళ్ళకి పండగే. ఎందుకంటే మార్కెట్లో వాటికి చాలా డిమాండ్ ఉంది, వాటి రుచి అదిరిపోతుంది అనే టాక్ కూడా ఉంది. కానీ అవే జాతి చేపలు ఏకంగా తమ ప్రాణాలనే తీసేస్తుండడంతో హడలిపోతున్నారు. అనకాపల్లి జిల్లాలో గత బుధవారం తెల్లవారుజామున ఒక యువకుడిని ఈ చేప బలి తీసుకుంది. అచ్యుతాపురం మండలం పూడిమడకకు చెందిన 26 ఏళ్ల చోడపల్లి ఎర్రయ్య, ఆయన తమ్ముడు కొర్లయ్య, మరో 2 మత్స్యకారులు అప్పలరాజు, ఎల్లాజీ బోటులో సముద్రంలో వేటకు వెళ్లారు. తీరం నుంచి సుమారు ఒక 30 కిలోమీటర్ల దూరంలో వేటాడుతున్నారు. వాళ్ళ గేలానికి దాదాపు 200 కేజీల బరువు ఉండే కొమ్ము కోణం రకం చేప చిక్కింది. చాలా పెద్ద చేప చిక్కడంతో ఈ నలుగురు చాలా సంతోషపడ్డారు. దాన్ని తమ బోటులోకి లాగేందుకు ఎర్రయ్య ప్రయత్నించాడు. మిగతా వాళ్ళు కూడా ఆయనకు సాయం చేస్తూ ఉన్నారు. తప్పించుకోవడానికి అది తీవ్రంగా పెనుగులాడింది. ఈ పెనుగులాటలో అనుకోకుండా ఎర్రయ్య కాలుకు ఆ వలక కట్టిన తాడు చుట్టుకుంది. బోటులోకి లాగాలని వీళ్ళు గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నారు. తప్పించుకోవడానికి ఆ చేప బలంగా లాగడంతో గేలంతో పాటు ఎర్రయ్య కూడా సముద్రంలోకి పడిపోయాడు. ఆ తర్వాత క్షణాల్లో ఎర్రయ్య ఆచూకీ గల్లంతయింది. అతడిని సముద్రంలోకి లాగిపడేసిన చేప కూడా తప్పించుకుపోయింది. ఎంత గాలించినా ఎర్రయ్య ఆచూకీ కనబడలేదు. మిగిలిన 3 జాలల్లో నీటిలో దూకి వెతికినా ఎక్కడ జాడ కూడా కనిపించలేదు. కోస్ట్ గార్డ్ పోలీసులు సముద్రంలో విస్తృతంగా గాలించారు, అయినా ఫలితం లేదు. కనీసం అతని మృతదేహమైనా దొరుకుతుందేమోనని ఇప్పుడు వెతుకుతున్నా అసలు ఆనవాళ్లే లేవు. దీంతో సముద్రం అడుగులోనికి తీసుకెళ్లిపోయాక ఏం జరిగింది అనేది అంతుపట్టని మిస్టరీగా మారిపోయింది. చనిపోయిన విషయం అర్థమవుతుంది, కనీసం మృతదేహం కూడా కనిపించకపోవడంతో ఆ కుటుంబీకుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ఇప్పుడు సముద్ర జీవజాతులపై అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం ఈ కొమ్ము కోణం చేపలు వలక చిక్కడం అంత ఈజీ కాదు. మత్స్యకారులు కూడా తమ అనుభవపూర్వకంగా అదే చెబుతా ఉన్నారు. చాలా సందర్భాల్లో వలను చీరేసి తప్పించుకుంటాయి, ఒక్కోసారి వలక చిక్కుతుంటాయి. వలకి చిక్కింది కదా అంటే ఇక దొరికిపోయినట్టే, బోట్లోకి తెచ్చుకోవచ్చు, ఒడ్డుకి తెచ్చుకోవచ్చు అనుకుంటే కాదు. వలలో పడిన తర్వాత కూడా వేరే గాలం వేసి దీన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే బోటులోకి తేగలుగుతారు. ఎందుకంటే అది తీవ్రంగా పెనుగులాడేటప్పుడు విసురు కొట్టేస్తూ ఉంటుంది. ఇది దొరికింది అని ఆనందపడే లోపే తేరుకోలేని విధంగా గాయం చేసి పారిపోవడం దీని నైజం అని చెబుతా ఉన్నారు. ఈ చేపలకు పొడుగాటి కత్తిలాంటి ముక్కు ఉంటుంది. అది గుచ్చుకుంటే దానిలో ఉండే విష పదార్థం దెబ్బకు చనిపోవడం ఖాయం. ఈ చేప దెబ్బకు ఇంతవరకు ఎంతమంది చనిపోయారు, ఎలాంటి నష్టం వాటిల్లిందనే ఆసక్తికరమైన విషయాలన్నీ వీడియోలో స్పష్టంగా చెబుతా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే ఓ లైక్ కూడా కొట్టండి. కొమ్ము కోణం చేప దాడిలో ప్రాణాలు కోల్పోవడం గతంలో కూడా చాలాసార్లు జరిగింది. 2022 ఫిబ్రవరి 2న కూడా ఇలాంటి సంచలనమే జరిగింది. విశాఖపట్నం బంగాళాఖాతంలో తీరం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంకి చెందిన జోగన్న, గంగన్న సహా మరో 3 కలిసి బోటులు చేపలు పట్టేందుకు వెళ్లారు. మంగళవారం సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు నిరంతరాయంగా వేట కొనసాగించారు. బాగానే చేపలు పడ్డాయి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, కష్టానికి ఫలితం దక్కుతుంది అని. ఇక ఇంటికి వచ్చేద్దాం అనుకున్న టైంలో తెల్లవారుజామున ఊహించిన ఘటన ఎదురయ్యింది. కొమ్ము కోణం చేప వలలో పడింది. 150 కేజీలకు పైగా బరువు ఉండడంతో వాళ్ళు వలలో నుంచి బోట్లోకి తేలేకపోయారు. జోగన్న నీటిలోకి దూకి ఆ చేపను వలతో పాటు బోటులోకి తెద్దామని ప్రయత్నించారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పే కదా, వలలో పడగానే ఇది వాళ్ళకి చిక్కినట్టు కాదు. వలలో చిక్కినా సరే స్పేర్ గేలం వేసి దాన్ని పట్టుకోవాల్సిందే. అయితే అక్కడేం జరిగింది, ఆ వలలో పడిన చేపను ఆ జోగన్న బోటులోకి తెద్దామని స్పేర్ గేలం వేసేదానికి ఆయన నీటిలోకి దూకాడు. కానీ ప్రాక్టికల్గా అది సాధ్యం కాలేదు. పైగా చేప చాలా స్పీడ్గా తన పదునైన కొమ్ముతో జోగన్నపై దాడి చేసింది. నేరుగా కొమ్ము ఆయన కడుపులో గుచ్చుకుంది. అంతే, 40 ఏళ్ల జోగన్న ఎక్కువసేపు ప్రాణాలతో లేడు. కొద్దిసేపటికే ప్రాణాలు వదిలేశాడు. ఆ చేప తప్పించుకుని తిరిగి సముద్రంలోనికి వెళ్ళిపోయింది. తీరానికి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.
బోటులో మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చడానికి దాదాపు 7 గంటల సమయం పట్టింది. జోగన్న మృతదేహానికి ఆ రోజు అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేశారు. ఆ చేప కొమ్ములోని విషం శరీరం మొత్తం వ్యాపించినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలింది. అప్పుడు జోగన్న, ఇప్పుడు ఎర్రయ్య ఇద్దరు ఈ కొమ్ము కోణం జాతి చేప వల్లే చనిపోయి. అసలు ఈ కొమ్ము కోణం చేపలో వీటి ప్రత్యేకత ఏంటంటే ఇవి బ్లాక్ మార్లిన్ రకానికి చెందినవి. వీటిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో దేశంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. పైగా ఈ చేప గురించి ఎంత చెప్పినా తక్కువే. హాయ్ ఫ్రెండ్స్, మన చుట్టూ జరిగే ఇలాంటి ఆశ్చర్యకరమైన సంఘటనలపై రోజు మన ఛానల్లో వీడియోలు పబ్లిష్ చేస్తూ ఉంటాను. లోతైన విశ్లేషణ, ఆలోచనాత్మకమైన వివరణతో మన వీడియోలు ఉంటాయి. మన ఛానల్కు కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకుంటేనే నేను వీడియో పబ్లిష్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. కామెంట్, షేర్ కూడా చేయండి. బంగాళాఖాతంలో దొరికే అరుదైన చేపల్లో ఒకటే ఈ కొమ్ము కోణం. భారీ సైజులో ఉంటాయి. 10 అడుగుల వరకు పొడుగ్గా పెరుగుతాయి. వీటి రుచి చాలా బాగుంటుంది. కేజీకి 1000 రూపాయల వరకు చెల్లిస్తూ ఉంటారు. ఈ కోణం, కొమ్ము కోణం, కొమ్ము సొర, బ్లాక్ మార్లిన్, తెల్ల కోణం, నల్ల కోణం, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో దేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. అలాగే స్వాడ్ ఫిష్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కాకపోతే ఈ రెండు చాలా దగ్గరగా పోలికలు ఉంటాయి. కానీ ఈ రెండు చేపల మధ్య డిఫరెన్స్ అయితే ఉన్నాయి, కానీ దగ్గరగా పోలికలు ఉంటాయి. సో ఈ స్వాడ్ ఫిష్ను కూడా కొన్ని ప్రాంతాల్లో కొమ్ము కోణం అని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ కొమ్ము కోణం చేపలు 20 కేజీల నుంచి 250-300 కేజీల వరకు పెరుగుతాయి. 10 అడుగుల పొడుగుతో 250-300 కేజీల బరువుతో ఉండే ఈ బలమైన చేపలు నేలలో ఉండి దాడి చేస్తే ఎవరు తట్టుకోగలుగుతారు చెప్పండి. అయితే ఈ భారీ ఆకారంతో ఉండే ఈ చేప ఒక్కటి పడితే చాలు గంగపోతుడు ఫుల్ హ్యాపీ. కేజీ 1000 రూపాయలు లెక్క అమ్ముడుపోతుంది కనుక మంచిగా డబ్బులు వస్తాయి, కష్టానికి ఫలితం వస్తుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. సాధారణంగా మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ట్యూనా చేపలకు ఉంటుంది. వాటి తర్వాత అంతే డిమాండ్ ఉన్న చేప కొమ్ము కోణం. దీనిని విదేశాలకు ఎక్కువగా చైనా, థాయిలాండ్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సముద్రంలోంచి బయటకు వచ్చిన వెంటనే ఇవి అమ్ముడైపోతూ ఉంటాయి, అంత డిమాండ్ ఉంటుంది. అయితే ఈ కొమ్ము కోణం చేపలు చాలా దూకుడుగా, చాలా వేగంగా ఈత కొడతాయి. తోటి సముద్ర జీవులతో పోరాటాలతో పాటు జాలర్ల వేట నుంచి తప్పించుకునే క్రమంలో అవి ఆత్మరక్షణ కోసం ఈ పదునైన తమ కొమ్ముతో దాడి చేస్తాయి. సాధారణంగా కొమ్ము కోణం చేపలు ఎక్కువగా సముద్ర తీరం నుంచి 70-80 కిలోమీటర్ల దూరంలో సముద్ర అడుగు భాగంలో ఉంటాయి. అప్పుడప్పుడు తీరానికి ఒక 30-40 కిలోమీటర్ల దూరానికి వస్తూ ఉంటాయి. ఇవి శీతాకాలంలో విశాఖ బీచ్లో తరచుగా కనిపిస్తుంటాయి. ఈ చేపలను పట్టుకోవడానికి జాలర్లు బలమైన వలలు, గేలాలు కూడా వినియోగిస్తూ ఉంటారు. అవి వలకు చిక్కితే అవి వలలో పడితే తిరిగి తప్పించుకొని సముద్రంలోనికి వెళ్ళిపోవడానికి తమ శక్తి మొత్తం ఉపయోగిస్తాయి. దాడి చేస్తాయి, వలను చించేస్తాయి. ఆ క్రమంలోనే వీటిని మళ్ళీ అదుపు చేసేదానికి, పట్టుకునేదానికి గేలం కూడా వాడతారు. అయితే వీటి శక్తి అంతా ఉపయోగించేది దాడి చేస్తాయి. ఎందుకంటే అవి తప్పించుకోవడానికి. మనుషులను చంపాలనే ఉద్దేశం వాటికి ఉండదు. కేవలం తప్పించుకునే క్రమంలో ప్రాణాలు తీస్తూ ఉంటాయి. వీటి పైదవడ శరీర పొడవులో కనీసం 3వ వంతు ఉంటుంది. చాలా పదునుగా కూడా ఉంటుంది. చేపల మరో ప్రత్యేకత ఏంటంటే పవర్ఫుల్ జంపింగ్లో 6 తేరు ఉంటాయి. రాత్రిపూట ఇవి ఎక్కువగా తాము ఉండే ప్రాంతం నుంచి కొద్దిగా పైకొచ్చి చిన్న చిన్న చేపలు, ఇతర సముద్ర జీవులను తింటాయి. సాధారణంగా ఈ కొమ్ము కోణం చేపలు ఒంటరిగా కాకుండా గుంపులుగా తిరుగుతుంటాయి. అందుకే ఒకేసారి ఎక్కువ చేపలు వలకి చిక్కుతుంటాయి. ఒక్కోసారి తమ జంటతో కలిసి కూడా ఇవి ఈదుతూ కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ఎవరైనా వీటిని వేటాడినా, రెచ్చగొట్టినా అవి ఊహించని రీతిలో దాడి చేస్తాయి. వాటికి ప్రాణాపాయం అనిపిస్తూ కొమ్ముతో తోటి చేపలపైన, ఇతర సముద్ర జీవులపైన, మనుషులపైన ఎదురుగా ఎవరున్నా సరే వెంటనే అటాక్ చేస్తాయి. పైగా నేను ఆరంభంలో చెప్పినట్టు వీటి కొమ్ములో విష పదార్థం ఉంటుంది. 2024 అక్టోబర్ 24ను కూడా కొమ్ము సొర చేప తన కత్తి లాంటి పదులైన ముక్కుతో దాడి చేయడంతో ఒక మహిళ చనిపోయింది. ఇండోనేషియాకు టూరిస్ట్గా వెళ్ళిన ఇటలీకి చెందిన 36 ఏళ్ల జూలియా మన్ఫ్రీని ప్రాణాలు కోల్పోయింది. సర్ఫింగ్ చేస్తుండగా ఆమె ఛాతీలో కుడివైపున బలంగా ఆ కత్తి ముక్కు గుచ్చుకుంది. ఇండోనేషియాలోని పశ్చిమ సుమిత్రా ప్రావిన్స్లోని మెంటావై ఐలాండ్స్ రీజెన్సీ దగ్గర సర్ఫింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పాపం ప్రాథమిక చికిత్స అందించి శతవిధాల ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. అలాగే మలేషియాలోని క్యాదాలో అలోర్ స్టార్ ఆసుపత్రి సర్జరీ అండ్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా, ఈ డాక్టర్స్ టీమ్ ఒక కేస్ స్టడీ కూడా వీటి మీద విడుదల చేసింది. ఈ చేపలకు సంబంధించి రిలీజ్ చేసిన ఆ కేస్ స్టడీ చూస్తే మత్స్యకారులు వీటి జోలికి వెళ్లాలంటే భయపడే మాదిరిగా ఉంది. ఆ రిపోర్టు ప్రకారం చేపల బోటు నుంచి నీటిలోకి టార్చ్ లైట్ వేయడంతో 39 ఏళ్ల మత్స్యకారుడు కూడా ఇలాగే కొమ్ము కోణం చేప దాడికి గురయ్యాడు. ఆ చేప అతనిపై దూకి కుడి కన్నును గాయపరిచేసింది. ఆ వ్యక్తిని అప్పటికే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు, ప్రాథమిక చికిత్స అందించారు. కుడి కన్నుకు విపరీతమైన వాపు వచ్చేసింది. ఈ ప్రమాదం జరిగాక ఈ ప్రాథమిక చికిత్స చేసిన 20 గంటల తర్వాత అలోర్ స్టార్ హాస్పిటల్కి తీసుకెళ్లారు.
కానీ అప్పటికే ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడు. ఐసీయూలో పెట్టి చికిత్స అందించారు, తీవ్రంగానే ప్రయత్నించారు, కానీ ఒక రోజు తర్వాత ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మృతికి ప్రధాన కారణం ఈ చేప దాడి వల్లే అని తేలింది. ఈ చేప ముక్కు భాగంలో విష పదార్థం ఉంటుందని స్టార్టింగ్ లో చెప్పా కదా, అది ఈయన శరీరంలోకి ప్రవేశించడం వల్లే అతను ప్రాణాలు కోల్పోయాడని పోస్ట్ మార్టంలో తేల్చారు డాక్టర్. చేపల వేటలో భాగంగా ఫ్లాష్ లైట్ వేయడంతో ఈ చేపలు రెచ్చిపోయి దాడి చేస్తూ ఉంటాయని కొన్ని అధ్యయనాలు కూడా చెబుతా ఉన్నాయి. అందుకే నీటిలో ఫ్లాష్ వేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తా ఉన్నారు. 2015లో కూడా ఇలాంటి ఘటన జరిగింది. హవాయి ద్వీపంలో 47 ఏళ్ల రాండీ లాయన్స్ కొమ్ముసెర చేప దాడిలో చనిపోయి ఆయన నీటిలోకి దిగి చేపలను ఈటితో వేటాడే క్రమంలో ఆ చేప ఆయనపై దాడి చేసి హాస్పిటల్ కి తీసుకెళ్లిన అప్పటికే ఆయన తుది శ్వాస విడిచాడని డాక్టర్లు తేల్చేశారు. వాస్తవానికి సముద్ర జలాల్లో 30,000 రకాలకు పైగా చేప జాతులు ఉన్నాయి. అందులో మనం ఆహారంగా తీసుకునేవి కాకుండా మరొక 1000 రకాలకు పైగా విషపూరితమైన చేపలు ఉన్నాయి. పరిశోధకుల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏడాదిలో దాదాపు 50,000 మందిపై ఈ చేపలు దాడులు చేస్తున్నాయి. కాకపోతే అవన్నీ చిన్న చిన్న గాయాలు, అసలు చెప్పుకోదగ్గ విషయమే కాదు ఆ దాడులు. కానీ కొన్ని చేపలు మాత్రమే ఇలా అరుదుగా మాత్రమే ప్రాణాలు తీసే స్థాయిలో దాడులు జరుగుతూ ఉన్నాయి. అవేంటంటే కొన్ని చేపలు తమ శరీరంలో ఉండే వివిధ రకాల విష రసాయనాలను, టాక్సిక్స్ అన్నింటినీ కలుపుకుని ఒక రకమైన పాయిజన్ తయారు చేసుకుంటాయి. తమ ఆత్మ రక్షణ కోసం శత్రువుల మీదకి ఆ పాయిజన్ రిలీజ్ చేస్తాయి. ఇప్పుడు విష సర్పాల్లో ఉండే విధంగానే కొన్ని రకాల చేపలు వీనం తయారు చేస్తాయి. ఈ ప్రమాదకరమైన జాతులు 1000కి పైగా ఉన్నాయన్నాను కదా, అందులో ప్రధానమైనవి ఏంటంటే స్టింగ్ ఫిష్. దీన్ని తోక చివర స్టింగ్ అంటే ఒక తాడులాగా, ఒక తీగలాగా ఉంటుంది, దాని ద్వారా విషం చిమ్ముతుంది. ఇవి సీతాకోక చిలుకలు, గద్దలు, గాలిపటాల ఆకారాల్లో ఉంటాయి. వెంటనే ఆ తీగలాగా, తాడులా ఉండే ఆ స్ట్రింగ్ తో విషం చిమ్ముతుంది. అలాగే కొమ్ము కోణం, కత్తి కొమ్ము కోణం, సొర, కొమ్ము సొర, రెక్క సొర, టేకు చేపలు కూడా ప్రమాదకరమైనవే. రంపపు చేపలు ఉంటాయి. రంపపు ఆకారంలో మూతి ఉండే చేపలు మనుషులపై దాడులు చేస్తుంటాయి. వీటితో పాటు నెమలిపురు కోణం చేప కూడా తన రెక్కల ముళ్ళతో దాడి చేస్తుంది. ఇంకా ఈల్ ఫిష్, కరెంట్ ఫిష్, టార్పిడోస్ ఫిష్ రకాలు కూడా కరెంట్ షాక్ ఇస్తాయి. ఆ సందర్భంలో కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు మనుషులు. అందుకే చేపలు పట్టేందుకు వెళ్లే మత్స్యకారులు ఈ చేపల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. బట్ అప్పుడప్పుడు అనుకోని ప్రమాద ఘటనలు జరిగిపోతూ ఉంటాయి.